పెన్షన్లపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో తప్పుడు వయసుతో 3,20,000 మంది దొంగ పెన్షన్లు తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. 5 ఏళ్లలో 7,000 కోట్ల రూపాయల దొంగ పెన్షన్ల రూపంలో కొట్టేస్తున్నారని మండిపడ్డారు. అది చాలా అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ పెన్షన్లు తీసివేస్తే ఓట్లు వేయమని అంటున్నారని, తనకు ఓట్లు వేసినా వేయకపోయినా పర్వాలేదన్నారు. పెన్షన్ల విషయంలో తాను అంతే మాట్లాడతానని, ఎవరేమనుకున్నా పట్టించుకోనని, తన స్టైలే వేరన్నారని చెప్పారు. 7,000 కోట్లతో తాండవ రిజర్వాయర్ లాంటివి 3 కట్టొచ్చన్నారు. దొంగ పెన్షన్లపై సీఎం చంద్రబాబు చెబితే చూద్దాంలే అన్నారని తెలిపారు. అలాగే యువత పాడైపోతుందని వ్యాఖ్యానించారు. గంజాయి, మద్యం ఎక్కువగా సేవిస్తున్నారని చెప్పారు. ఇదేంటని అడిగిన వారిని చితకబాదుతున్నారని స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు గారు పెన్షన్ ఇస్తున్నారు, మనిషి 4,000 రూపాయలు ఇస్తున్నారా? 3 రోజుల క్రితం రాష్ట్రం అంతా ఎంక్వైరీ చేస్తే తప్పుడు వయసు చేసుకొని 3,20,000 మందికి దొంగ పెన్షన్ తీసుకుంటారు. తప్పు కదండి. 3,20,000 మంది రాష్ట్రంలో దొంగ పెన్షన్ తీసుకున్నారు. రిపోర్ట్ ఇది. దీనికి ఎంత ఖర్చు అవుతుంది మీకు ఎవరైనా తెలుసా? పెద్ద కప్పులు చెప్తారు అందరికీ. మీ నాయకుడికి ఎవరైనా తెలుసా? 3,20,000 ఇంటూ 4,000 వేయండి, నెలకి ఎంత అవుతుంది? నెలకి ఈ తప్పుడు పెన్షన్ తీసుకున్న వాళ్ళకి దొంగ పెన్షన్ అంటాను. దొంగతనం తీసుకుని దొంగ 10 మాటలే. వారికి నెలకి 120 కోట్లు ఇస్తారు. అందరికి కాదు, ఈ దొంగలకి నెలకి. మరి సంవత్సరానికి ఎంత అయింది? 1,440 కోట్లు సంవత్సరానికి. 5 సంవత్సరాలకి ఎంత అయింది? 5 సంవత్సరాలు ప్రభుత్వం ఇవ్వాలి కదా. ఒక 5 సంవత్సరాలు టైం ఇచ్చేది. అది 7,200 కోట్లు. 7,200 కోట్లు మిగిలితే తాండవరానికి ప్రాజెక్టులు 3 ప్రాజెక్టులు కట్టచ్చు. ఏమండి ఇంత డబ్బు అండి? 7,200 కోట్లు అండి. 700 కోట్లు కాదు. ఎంతవరకు న్యాయం అంటారు? చంద్రబాబు గారు పెన్షన్ ఇస్తున్నారు, మనిషి 4,000 రూపాయలు ఇస్తున్నారా? 3 రోజుల క్రితం పెన్షన్లపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో తప్పుడు వయసుతో 3,20,000 మంది దొంగ పెన్షన్లు తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. 5 ఏళ్లలో 7,000 కోట్ల రూపాయల దొంగ పెన్షన్ల రూపంలో కొట్టేస్తున్నారని మండిపడ్డారు. ఇక దీనిపై పూర్తి సమాచారం మా రిపోర్టర్ శ్రీనివాస్ని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి. వెంకటేష్, స్పీకర్ అయ్యన్న పాత్రుడు వ్యవహార స్టైల్ గాని తన స్టైల్ గాని ఎప్పుడు వేరుగానే ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. కొండ బద్దలు కొట్టినట్టే మాట్లాడుతూ ఉంటారు. తప్పు తప్పే, ఒప్పు ఒప్పే అనే చందంగా కూడా మాట్లాడతారు. దీనిలో భాగంగా మనం చూసుకుంటే నాతవరంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వెళ్లిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు అయితే మాత్రం కొన్ని కీలక వ్యాఖ్యలే చేసిన పరిస్థితి అయితే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా తప్పుడు వయసు ధ్రువపత్రాలు సమర్పించి సుమారు 3 లక్షల పైగా కూడా దొంగ పెన్షన్లు తీసుకుంటా ఉన్నారు. ఈ డబ్బులన్నీ చూసుకుంటే కనుక నెలకి 120 కోట్లు, సంవత్సరానికి చూసుకుంటే 1,440 కోట్లు. అదేవిధంగా 5 సంవత్సరాలు ఈ పదవీ కాలం పూర్తయ్యే లోపు చూసుకుంటే, అంటే ఈ ప్రభుత్వ పదవీ కాలం పూర్తయ్యే లోపు చూసుకుంటే 7,200 కోట్ల రూపాయల వరకు నిధులు దొంగతనంగా కూడా దారి మళ్లిపోతున్నాయి పెన్షన్ల రూపంలో అని ఆయన ఒకంత ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా తీసుకెళ్లినట్టు కూడా చెప్పారు. అయితే ఓట్లకి పెన్షన్లకి ముడిపెట్టి అలాంటి ఓట్లు మాకు అవసరం లేదని కూడా ఒక వ్యాఖ్య చేసిన పరిస్థితి.
సమస్యలు ఉంటే ఖచ్చితంగా కూడా రిమూవ్ చేసేంత వరకు కూడా తన పోరాటం ఆగదన్నట్టుగా కూడా సంకేతాలు ఇచ్చిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు చెప్తే సరే చూద్దామని చెప్పారు అన్నారు, కానీ ఈయనైతే ఈ అంశాన్ని మరలా లేవనెత్తుతూనే పూర్తిగా కూడా ఈ దొంగ పెన్షన్లు తీసేంత వరకు కూడా ఆయన పనిచేస్తారని మనం భావించవచ్చు. కారణం ఏంటంటే గతంలో అనేక సందర్భాల్లో ఈయన యొక్క పోకడ మనం చూసి ఉన్నాం కాబట్టి ఇందులో కూడా అదే విధంగా ప్రవర్తిస్తారని, అదే విధంగా ముందుకెళ్తారని కూడా మనం అనుకోవచ్చు. అదే విధంగా గంజాయి తాగిన యువత పెడదారిన పడుతున్నారని దాని మీద కూడా ఒకంత ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా కూడా ప్రజల పక్షపాతి, ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కానివ్వకుండా చూసుకునేందుకు క్రియాశీలకంగా కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు అయితే మాత్రం కొంతవరకు కూడా అంటే ఆ అధికారులు దీని మీద దృష్టి సారించి ఎవరైతే దొంగ ధ్రువపత్రాలు నమోదు చేసి వయసు ధ్రువపత్రాలు నమోదు చేసి పెన్షన్లు తీసుకున్నారో దాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి రద్దు చేయడానికి అయితే ఎక్కువ అవకాశం ఉందని భావించవచ్చు వెంకటేష్. ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.